ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? శివాలయంలో హరికథలు చెప్తున్నారంటే వెళ్ళి అదంత ఇంట్రెస్టింగ్ గా లేదని పక్క థియేటర్ లో ప్రేమించుకున్నారు సినిమాకి. వాడు రా అని పిలిస్తే సిగ్గు లేకుండా వెళ్ళిపోవడమేనా? అక్కడేమో మీ నాన్న కంప్యూటర్ నేర్పించాలి, మా వాడిని ఫోన్ పంపించాలి అంటుంటాడు. నువ్వు ఇక్కడ ప్రేమించుకుందావరా, పారిపోదావరా ఇలాంటి సినిమాలు చూస్తూ ఉంటావు. స్విమ్మింగ్, అది కాక మ్యూజిక్ అంటే సార్. మ్యూజిక్, హార్మోనియం, మృదంగం వాయిస్తారండి. ఇక్కడికి గానీ తెచ్చావా? లేదు సార్. థ్యాంక్స్. బంతి, ఇది రేపు మార్నింగ్ అవుట్ హౌస్ చూపించు. అవుట్ హౌస్ ఎందుకు సార్? బయట ఎక్కడైనా అవుట్ హౌస్ సౌకర్యంగానే ఉంటుంది సార్. సౌకర్యంగా లేకపోయినా అక్కడే షేక్ హ్యాండ్ హ్యాండ్ తో ఇస్తారమ్మా, ఫోన్ పే. ఇట్రండి. ఎక్కడికి వెళ్ళారండి? అదే పార్క్ ఉంది కదా, పార్క్, అక్కడికి చల్లగాలి కోసం వెళ్ళాను. ఓ, గాలుందా? పార్క్ లో ఫుల్ క్రౌడ్ అంకుల్, గాలి ఆడలేదు. సరే ఇంటికి వెళ్ళిపోదాం, తిరిగి వస్తుంటే దానిలో మోహిని పోస్టర్ కనిపించింది, వెళ్ళి చూసి రావడానికి కొంచెం లేట్ అయింది. మోహినియా? షకీల ఎవర్రా అది? అదేనయ్యా, మలయాళం పిక్చర్ లో హీరోయిన్. మీరు ఎప్పుడు చూడలేదా మలయాళం బిడిసి? సరే గాని నీకేమేం పనులొచ్చు? మ్యూజిక్ అంటే నాకు కొంచెం ఇంట్రెస్ట్ అంకుల్. సరే, ఏ ఇన్స్ట్రుమెంట్లు వాయించగలవు? పియానో, డోలక్, తబ్లా. ఓ, అవన్నీ ఇక్కడికి తీసుకొచ్చావా నువ్వు? అయ్యో లేదంకుల్, మీరు వింటానంటే చెప్పండి, ఏబిటి పార్సల్ సర్వీస్ లో మనీకి చెప్పి పంపించమంటాను. రే బొమ్మే, అయ్యా, రేపు ఉదయం ఇతన్ని తీసుకెళ్లి మన అవుట్ హౌస్ లో అలాగేనయ్యా. అంకుల్, అవుట్ హౌస్ లో వసతులన్నీ ఉంటాయి కదా? వసతులు లేకున్నా నువ్వు అక్కడే ఉండాలి. ఓకే. అండ్ ఎనీ హ్యాండ్ నో ప్రాబ్లం. ప్రశ్నలు అడుగుతా, అబ్బా కాలిపోతుంది. Spider-Man.